కెమెరా వెనకాల కూరగాడు, రామ్గాడు, నేను, విజ్జిగాడు మేము నలుగురం వచ్చేసి ఆ కెనాల్ దగ్గరికి అయితే పోతున్నాము. పోయి మేమే ఆడుంటాము. చూద్దాం. ఈ వీడియో పైన మీరు 30K లైక్స్ కంప్లీట్ చేసిరనుకో ఒకటే రోజులా మొత్తం పోయేద్దాం లోపలికి. ఇప్పటికి ఇంకా నా వయసు ఆవురా ఇది ఊ అని తినబడుతుంది నక్కల. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మన ఛానల్లో పాపులర్ వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే ఒక గోస్ట్ హంటింగ్ రిలేటెడ్ వీడియో అయితే ఉంటుంది. అదేంటిది అంటే హాంటెడ్ ఏరియాకి వెళ్ళి మా దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాని ఒక సస్పీషియస్ ప్లేస్లో మేమైతే ప్లేస్ చేసినాం. దాంతోపాటుగా మోషన్ సెన్సింగ్ లైట్ని కూడా పెట్టినాము. ఏమైనా అక్కడి నుంచే రాత్రి వెళ్ళినట్లయితే ఆ లైట్ ఆన్ అవుతుంది, అంతేకాకుండా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవుతుంది అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే సీసీటీవీ కెమెరాలో ఒక ఫుటేజ్ అయితే రికార్డ్ అయింది. దాంట్లో లైట్ ఆన్ అయింది, కాకపోతే అక్కడి నుంచి ఏం వెళ్ళినట్టుగా రికార్డ్ అయితే కాలేదు. సో ఈరోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాం అంటే మా దగ్గర ఉన్న ఈ PTZ సీసీటీవీ కెమెరా ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసి మేము చాలా వీడియోస్ షూట్ చేసినాం. ఇప్పటికే ఒక సొరంగం ఉందిగా మా దగ్గరలో, పాడుబడ్డ సొరంగం అని చెప్పేసి దాని దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అక్కడ ఈ సీసీటీవీ కెమెరాని ప్లేస్ చేయబోతున్నాము. చూద్దాం దాంట్లోకి ఏమైనా వెళ్తాయా, అంతేకాకుండా దాంట్లో నుంచి ఏమైనా బయటకు వస్తాయా, నైట్ టైం ఫుల్ మనం ఆ సీసీటీవీ కెమెరాని అక్కడనే పెట్టినట్లయితే అసలు ఏం రికార్డ్ అవుతుంది అనేది అయితే క్యాప్చర్ చేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమెరా స్పెషాలిటీ ఏంది, అంతేకాకుండా మన దగ్గర ఉన్న ఇన్ని రోజులు కెమెరాలు ఉన్నాయి కదా అవిటితో మేము వీడియో ఎందుకు షూట్ చేయలేదు అంటే ఇన్ని రోజులు మన దగ్గర ఉన్న కెమెరాస్ ఏవైతే ఉన్నాయో సీసీటీవీ అవిటికి వచ్చేసి నెట్వర్క్ కనెక్షన్ అయితే కావాలి. మొబైల్ డేటా మనం యూజ్ చేసినట్లయితేనే మనకు అవి వచ్చేసి ఫుటేజ్ని రికార్డ్ చేయగలుగుతాయి. కాకపోతే ఇప్పుడు మన దగ్గర ఉన్న కెమెరా స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి మొబైల్ డేటా లేకున్నా సరే మనము దీంతో అయితే డైరెక్ట్గా ఫుటేజ్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు మెమరీ కార్డ్లో. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి మనం అయితే ప్లే చేయొచ్చు. ఇంతకుముందు జాగాలలో సీసీటీవీని మొబైల్ డేటాతో ఎట్లయితే రికార్డ్ చేసిరో అక్కడ కూడా అట్లనే రికార్డ్ చేయొచ్చు కదా అని చాలామంది డౌట్ రావచ్చు. మేము ఏదైతే ప్లేస్కి వెళ్తున్నామో అక్కడ మొబైల్ డేటా మొత్తమే రాదు, నెట్వర్కే రాదు. సో ఆ ప్రాబ్లం వల్ల ఆగిపోయినాం. సో ఇప్పుడు దానికి సొల్యూషన్ దొరికింది కాబట్టి మన దగ్గర ఉన్న కెమెరాని తీసుకుపోయి మనమైతే ఆ ప్లేస్లో పెట్టబోతున్నాము. చూద్దాం ఏం కనిపిస్తే ఏం కథ అని చెప్పేసి. ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే 8th May థర్స్డే రోజు 7 అయితే అవుతుంది. సో చూద్దాం ఏమేం కనిపిస్తే ఏం కదా అని ఫస్ట్ అక్కడికి వెళ్ళి దగ్గర ఇక్కడ నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. పోయి సీసీటీవీ కెమెరా అయితే ప్లేస్ చేద్దాం. దానికంటే ముందు మన సీసీటీవీ కెమెరాని అయితే పిక్కొద్దాం. కమాన్. సీసీటీవీ కెమెరా వచ్చేసి ఆల్రెడీ నడుస్తూనే ఉంది. దాంట్లో ఇన్ఫ్రారెడ్ కూడా ఆన్ ఉంది. మొత్తం రెడ్ కలర్లో కనిపిస్తుంది. లైట్ తీశారు, ఇది లైట్ తీసే అలా రెడ్ కలర్ కనిపిస్తుంది ఇన్ఫ్రారెడ్ది. ఇప్పుడు వస్తే లైట్ కొట్టే వరకు వేయనట్టున్నది. సో ఆల్రెడీ రికార్డింగ్ అయితే అవుతుంది. సో ఇదే సీసీటీవీ కెమెరాని ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ ప్లేస్ చేస్తున్నాం. దానికంటే ముందు దీన్ని ఆఫ్ చేద్దాం. ఆఫ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి అక్కడ పెడదాం. కమాన్ పికురా వెళ్ళా. ఇంకో విషయం ఏంటి అంటే ఈ సీసీటీవీ కెమెరా డే టైం మొత్తం కూడా సోలార్ పవర్తోని ఛార్జ్ అవుతుంది. అండ్ నైట్ టైం వచ్చేసి అది వర్క్ అయితే అవుతుంది. ఫుల్ ఛార్జింగ్ ఉండొచ్చు. అలా వచ్చిందా కింతనారా ఈజీ. మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే అక్కడ దీన్ని వాతనీకి గడపార అదొకటి ఐటమ్స్ అయితే కావాలి, అవి తీసుకొని పోదాం. చాలా ఎగ్జైట్మెంట్తోని ఎట్ ద సేమ్ టైం చాలా టెన్షన్తో అయితే అక్కడికి పోతున్నాము. మేము పోయేసరికి అడవి పందులు అవోటి ఉండే ఛాన్స్ అవుతున్నది. మా మీద అటాక్ చేస్తే మాత్రం చాలా కష్టం. ఇక ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ ఎట్లుంది అంటే అందరూ వచ్చుకుంటూ పోతుర్రు, నో ప్రాబ్లం. కాకపోతే మేము పోయే జాగా ఎట్లుంటుంది అంటే మన డెస్టినేషన్లో మొత్తం ఎవ్వరు ఉండరు, అంతా కూడా ప్యాక్డ్ ఎన్వైర్న్మెంట్ అనమాట. మొత్తం క్లోజ్ చేసుకొని అక్కడ నుంచి అందరు వెళ్ళిపోయారు. ఆ సొరంగంలో ఏమైనా ఉన్నట్లయితే డైరెక్ట్గా మా మీద అటాక్ అవుతాయి. ఒకవేళ ఏమైనా ఉంటే మాత్రం అరే ఫస్ట్ ఏదైనా సౌండ్ చేయాలి, తర్వాత పోయి దీన్ని పెట్టాలి ఆడ. ఓకేనా? ఓకే ఓకే. కంపల్సరీ పందులు ఇట్లా అడిగి పందులు ఇట్లా
ఉండొచ్చు. మేము రీసెంట్గా ఏదో వీడియో షూట్ చేయడానికి మన మెటల్ డిటెక్టర్తో వీడియో షూట్ చేయడానికి పోయినాము. అక్కడికి వెళ్ళినప్పుడు అయితే మొత్తం అన్నీ అవిటి దారులు అవుతున్నాయి చెట్లల్లో. సో చూడాలి మరి కెమెరాలు ఏమైనా రికార్డ్ అవుతాయా లేదా అని చెప్పేసి. మొత్తానికి ఇక్కడికి మనకి ఏమేమి ఐటమ్స్ అయితే కావాలనో అవన్నీ కూడా తీసుకుని అయితే వచ్చినాము. బ్యాక్గ్రౌండ్లో మీరు వచ్చి సీసీటీవీ కెమెరా, అంతేకాకుండా గడ్డపార. సో మన వెహికల్ని ఇక్కడ పార్క్ చేసి ఇప్పుడు లోపలికి అయితే వెళ్తాం. ఏందన్నా సడన్ ఉరికింది అది కనిపించింది. కుందేలన్నా ఆడి ఇబ్బంది పిల్లనన్న చిన్న సైజులోనే ఉంది, రఫ్ అని ఉరికింది. ఈ వైర్లు ఏందన్నా గిట్లున్నాయి, షాక్ ఏం రాదుగా? రాదురా. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఆల్రెడీ మీరు ఫుటేజ్లో చూసిరు కావచ్చు, తెల్లారినట్టు ఉన్నాయి కదా, మొత్తం కూడా చీకటి అయిపోయింది. ఈ కాలువకు సైడ్లో ఏవైతే చెట్లు ఉన్నాయో అవిట్ల మీద అన్ని రకరకాల పిట్టలు ఉన్నట్టున్నాయి, అవన్నీ కూడా ఎగిరిపోతున్నాయి పోయినా కొద్దీ. ఇక లోపలికి వచ్చే వరకల్లా మొత్తం నెట్వర్క్ గాన్. నెట్వర్క్ ఏం లేదు రే బాబాయ్. రికార్డ్ అయితే రికార్డ్ దాంట్లోనే ఇన్బిల్ట్. మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, మనము ఆల్మోస్ట్ ఈ సొరంగం దగ్గర దాకా వచ్చినాం. కెమెరాలో మీకు కనిపిస్తుందో లేదో, ఇంకా దగ్గరికి వెళ్ళి వీళ్ళని దగ్గరికి వెళ్ళి అక్కడ దాన్ని వాతాం. గుహ ఎంట్రెన్స్ మాత్రమే కవర్ చేస్తున్నాము, మొత్తం లోపలలాగా పోయి ఓన్లీ ఎంట్రెన్సే పెడితే దాంట్లో పస్ అవుతుండదు. సో అందు గురించి ఏం చేస్తున్నామంటే ఈ చెట్లలోనే మాకు అవిటి దారులు కనిపించినాయి కాబట్టి ఈ ప్లేస్లో దాన్ని వాడుతున్నాము. మనకు గుహ అంతేకాకుండా ఈ ఫ్రంట్ సైడ్ ఏవైతే చెట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా కనబడతాయి అన్నట్టు. సో చూద్దాం ఏమైనా రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పేసి. బాబాయ్ నువ్వు ఏం రికార్డ్ అవుతుంది అనుకుంటున్నారా? దయ్యం వస్తుంది అనుకుంటున్నావా? నేనైతే అడవి పందులు అనుకుంటున్నాను, ఎందుకంటే మనం రీసెంట్గా వచ్చిన ఒక వీడియో దీనికి వస్తే మొత్తం అడవి పందుల మొత్తం ఇట్లా పొక్కలే ఉన్నాయి, అవే కనబడతాయి కావచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే ఒక వీడియోలో మేము లోపల దాకా వెళ్ళినాం కదా, లోపల దాకా వెళ్ళినప్పుడు లోపల చేతబడి చేసినట్టుగా అవోటి ఐటమ్స్ అయితే పెట్టున్నాయి. సో చూద్దాం చేతబడి ఏని గిన్నెలను వస్తారా లేకుంటే ఇంకా దానికి రిలేటెడ్ ఏమైనా కనిపిస్తుందా అని చెప్పేసి ప్రజెంట్ ఈ ఏరియాలో అయితే వాడుతున్నాము. ఇది మొత్తం కవర్ అవుతుంది కదా, దాంట్లో ఎట్లా వస్తుంది ఏం కథ రికార్డ్ అవుతుందా కాదనేది మాకు కూడా ఐడియా లేదు, కాకపోతే అంతా కవర్ అయ్యేటట్టు తీస్తున్నాం. ఏడారా దానికి ఊలాడేసి ఉన్నారా బట్ట, దయ్యం లెక్కన ఉంది కదా సేమ్. వెళ్దాం అన్నది ఒక ఉంది ఆక్సిజన్ పైప్ అది. మనము దీన్ని వీలైనంత గట్టిగా వాతుకోవాలి, ఎందుకు అంటే ఇన్ కేసు ఒకవేళ గాలి ఇప్పుడు బాగా పెడుతుంది వానల వల్ల, ఒకవేళ ఫుల్ గాలి వచ్చింది ఇంకో కెమెరా కింద పడి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే కెమెరాని అయితే ఆన్ చేస్తున్నాము, తర్వాత ప్లేస్ చేద్దాం. కెమెరా స్టార్ట్ అయితే యాక్చువల్ పొజిషన్కి పోతుంది కదా, ఆ తర్వాత నెట్వర్క్ కనెక్ట్ అయితే అయిపోరా, వస్తలేదు నెట్వర్క్.
సరే అరే కొద్దిగా దూరం పోయి మతి నాకు దూరం కింద చూడిపో చూడు కెమెరా క్రాస్ ఉందా కరెక్ట్ ఉందా ఇన్ఫ్రారెడ్ ఆన్ అయింది దాంట్లో చూడు ఫెయిల్డ్ అట అంటే మీకు ఆల్రెడీ మీరు చెప్పిన దీంట్లోకి రాగానే నెట్వర్క్ రాదని చెప్పేసి ఫెయిల్ అయితే అయిపోయింది కొద్దిగా అడిగి బాగా పోయిందిరా మెయిన్ ఏంటి అంటే టాస్క్ ఒకవేళ దాంట్లో మెమరీ కార్డులు ఏం రికార్డ్ కాలేదనుకో ఏదో సస్పీషియస్ జరిగినట్టే ఎందుకంటే మేము అక్కడ గ్యారేజ్ దాకా పెట్టిన ఫుటేజ్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 15 days రికార్డ్ అవుతూనే ఉంటాయి దాంట్లో సో మేము దాన్ని అన్నీ ఇలా చెక్ చేసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ తీసుకొచ్చినాం ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది ఒకవేళ మనకు నెట్వర్క్ ఎందుకు అంటే ఫోన్లో చెక్ చేసుకో నీకు ఏం నడుస్తుంది ఏం కథ అని చెప్పేసి చూద్దాం మొత్తానికి మన సీసీటీవీ కెమెరాని అయితే మనం సొరంగం ముందు అయితే ప్లేస్ చేసినాం మీరు చూడవచ్చు సీసీటీవీ కెమెరా ఇక్కడ అవుతుంది సో చూద్దాం రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చి వాళ్ళని వచ్చి దీన్ని ఎత్తుకోక ముందుకే దీన్ని తీసుకొని అయితే పోదాము ఏం రికార్డ్ అయింది ఏం కథ ఏం క్యాప్చర్ అయింది అయితే చూద్దాం పర్రయ్య కెమెరాకు 4G కనెక్ట్ కాకపోవడం వల్ల మనకు డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఫోన్లో వస్తుండే అసలు ఆడ ఏం తిరుగుతున్నాయి ఏం కథ మనకి ఎట్లా కనబడుతుంది వ్యూ ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు కనెక్ట్ కాలే కాబట్టి దాంట్లో ఏదైతే వ్యూ వస్తుందో అదే ఫైనల్ ఏదైతే రికార్డ్ అవుతుందో అదే ఫైనల్ అన్నట్టు సో అది ఎట్లా రికార్డ్ అవుతుందో ఏం రికార్డ్ అవుతుందో చూడాలి చాలా దూరంలో ఉన్నాం ఇక్కడికి కేవలం జనాలు కూడా లేరు సో వీలైనంత తొందరగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆ కెమెరా అనేది తీసుకుపోతాం అడవి పందులు దయ్యాలనే కాదు ఇక్కడ తిరిగే కొన్ని యానిమల్స్ కూడా మనకు కనబడే ఛాన్స్ ఉంది ఇప్పుడు మచ్చగాని చెప్పిన జస్ట్ ఒకసారి కెమెరా ఆన్ చేయాలా ఏమన్నా తిరిగితే మనకు కనబడతాయి అని చెప్పేసి ఉందేరు జంప్ చేస్తుంది రికార్డ్ అయింది అది అడవి పందులు అయితే పిచ్చి తిరుగుతాయి మొన్ననైతే మా ముంగటికే అయింది కరెక్ట్ టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కొంచెం పెద్ద ఉంది అది హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి విజయగాడు నేను ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం సీసీటీవీ కెమెరా తీసుకురానికి సో పరా అది ఉందా లేదా ఏమైనా రికార్డ్ రాత్రి ఫుల్ గాలి పెట్టింది అది అంతా చెక్ చేయాలి దగ్గర దాకా అయితే వచ్చినాము కాకపోతే ఇంకా కనిపిస్తలేదు కెమెరా ఉందా స్ట్రైట్గానే లేకుంటే కింద పడ్డా అని చెప్పేసి అదొకటే టెన్షన్ ఉన్నది ఒకవేళ స్ట్రైట్ ఉందనుకో ఖచ్చితంగా ఏదో ఒకటి రికార్డ్ అవుతుంది కింద పడితే ఏం చేయలేము దానికి రూట్ కూడా అండి ఇటువంటి రూట్లో రాత్రి వచ్చిన పెద్ద గుడ్ల కింద అయితే వల్లేదు స్ట్రైట్గానే ఉంది ఏదో ఒకటి రికార్డ్ అయి ఉంటుంది దాంట్లో ఇప్పుడు దాన్ని తీసుకొని అయితే ఇక మన సిసిటీవీ కెమెరా డైరెక్ట్ దీనికి ఎదురుగానే పెట్టినాము కొత్త ఆరా గడపరుస్తుందేలే మనం దెన్ సిసిటీవీ కెమెరా తీసుకుపోతున్నాము తీసుకొని చెక్ చేద్దాం నాఫే ఇక మార్నింగ్ తెచ్చిన తర్వాత దీంట్లోకి మెమరీ కార్డు తీసి మొత్తం కూడా ఫుటేజ్లు కాపీ చేసినాము అవిటిని ప్లే చేయడానికి ట్రై చేస్తే గ్యారేజ్ దగ్గర ఏమైతే రికార్డ్ అయినాయో అవన్నీ కూడా ప్లే అవుతున్నాయి కాకపోతే సొరంగం దగ్గర ఏవైతే రికార్డ్ అయిన ఫుటేజ్లు ఒక్కటి కూడా ప్లే అవుతలేవు అవిటికి సంథింగ్ డిఫరెంట్ సింబల్ వస్తుంది ఫోన్లలో కాపీ చేసి వేరే కంప్యూటర్లకు కాపీ చేసి రకరకాలుగా ట్రై చేసినాము ఎట్లా కూడా పనిచేస్తలేదు అది సో అందు గురించే ఈరోజు ఏం చేస్తున్నామంటే మళ్ళీ వేరే మెమరీ కార్డ్ వేస్తున్నాం వేరే మెమరీ కార్డ్ వేసి అక్కడ పెట్టొద్దాము చూద్దాం ఈరోజు అనే ఏమైనా రికార్డ్ అవుతుందా లేదా అని ఈరోజు అయితే ఈ మెమరీ కార్డ్ని పెట్టే ముందు ఇక్కడ టెస్ట్ కూడా చేసినాము ఇక్కడ గ్యాలరీలో పనిచేస్తుందా లేదా అని ఫుటేజ్ అయితే గ్యాలరీలో పనిచేస్తున్నారా పనిచేస్తుంది క్లియర్గా సో ఇప్పుడు దీన్ని తీసుకుపోయి ఆడ పెట్టొద్దాం పర్య సెకండ్ మెమరీ కార్డ్ వేసినాము మళ్ళీ ఫుటేజ్ అయితే ఆన్ చేస్తున్నా Camera is starting now. Please wait. SD card connected. The network is connecting. Please wait. మొత్తం తిరుగుతుంది నెట్వర్క్ ఎట్లా కనెక్ట్ కాదు ఇట్లా వైబ్రేట్ అవుతుంది అంతా
ఈరోజు కూడా సేమ్ నిన్నట్లాగానే మీరు చూడొచ్చు, కెమెరాని అయితే ఫిక్స్ చేసినాము సేమ్ ఎంట్రన్స్లోనే. సో చూద్దాం ఏమైనా రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పేసి. నిన్న రికార్డ్ అయింది, కాకపోతే అది ప్లే అవుతారు ఫుటేజ్, ఎందుకు గురించో మనకు అర్థమవుతలేదు. సో ఈరోజు కూడా సేమ్ ప్రొసీజర్ మళ్ళీ పెట్టిపోతున్నాము. ఆ ఫుటేజ్ అన్నింటినీ సిస్టంలో కాపీ చేసుకొని రేపైతే వద్దాం. 2 days నుంచి వెళ్ళి కంటిన్యూస్గా అక్కడ సీసీటీవీ కెమెరా పెట్టొస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి జరుగుతుంది, రికార్డింగ్ అని ఆఫ్ అవుతుంది, లేకుంటే ఫుటేజ్ రికార్డ్ అయినా ప్లే అని అయితే లేవు. సో ఈ రోజు ఏం చేస్తున్నాము అంటే కొద్దిగా రిస్క్ చేసి కెమెరా వెనకాల కూరగాడు, రామ్గాడు, నేను, విజ్జిగాడు మేము నలుగురం వచ్చేసి ఆ కెనాల్ దగ్గరికి అయితే పోతున్నాము. పోయి మేమే ఆడుంటాము. ఇప్పుడు చూద్దాం ఫుటేజ్ ఎట్లా రికార్డ్ కావు ఏం కథ అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళి ఆ లొకేషన్కి వెళ్తున్నాము. చీకటి అయినట్టే ఆల్మోస్ట్. సో ఇప్పుడు వెళ్తే ఓవర్ నైట్ లాగా కూడా ఉంటుంది సొరంగంలో. ఓవర్ నైట్ లెట్స్ గో చలో. సన్సెట్ అయితే అవుతుంది ఆల్మోస్ట్. అసలు ఏందట అంటే జింగిడి ఉరిపెట్టిర్రట, ఉరిపెట్టి దాన్ని పిట్టను పట్టిర్రు, తీసుకుపోయి దాన్ని వండుకొని తింటారట. దీనికి ఏదైనా ఉండాలిరా, అట్లా ఇట్లా పడితే అట్లా పట్టుకొని పోతే ఏంటంటే కోడా దాన్ని సాదుకుంది నీకు, అవి కూడా అంతరించిపోతాయి కొన్ని రోజుల వరకు. మేమైతే ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చినాం. ఇక లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. బ్యాక్ సైడ్ మన కార్ని అయితే పార్క్ చేసినాం, మీరు చూడొచ్చు. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. చూద్దాం మన దగ్గర రియల్ కెమెరా ఏమైనా క్యాప్చర్ అవుతుందా లేదా. మనం 2 times సీసీటీవీ పెట్టిన లొకేషన్ వచ్చేసి ఇది. ఇక్కడనైతే పెట్టినాము. సో ఇప్పుడు మన దగ్గర సీసీటీవీ అయితే ఏం లేదు, మేమే రిస్క్ చేసి లోపలికి పోతున్నాము. ఆ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్లో ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ తెల్లారే వరకు దాంట్లో అయితే ఉంటాం. తెల్లారింది ఎట్లా తెలుస్తుంది అంటే, ఇప్పుడు రెగ్యులర్గా ఎప్పుడు సూర్యుడు బయటకు వస్తున్నాం అంటే 5:40, 5:45 వరకు వస్తుండు. మేము 6 వరకు దాంట్లో ఉంటాం. 6కి బయటకైతే వెళ్ళిపోతాం. దీంట్లో ఒకవేళ మనం సన్ రైజ్ టైం చూద్దామన్నా కానీ నెట్వర్క్ రాదు. మళ్ళీ ఇక్కడ అడవి పందులు ఉన్నాయేమో చూసుకుంటూ పోవాలి. మేము చూసిపోయినాం మొన్న వచ్చినాం. బాబాయ్ నేను మొన్న వచ్చి చూసిపోయినాము, ఏం లేవు అట్లా. ఉరుకుంటూ పోవాలి. ఇక ఉన్నా పోతాయి, లోపలికే పోతాయి అటు. మొత్తం పరిస్థితి వచ్చేసి ఘోరంగా ఉంది, మీరు చూడొచ్చు. చెట్లను అటు ఇటు అనుకుంటా మాకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని వస్తున్నాము. అడవికి చూస్తేనే భయం. చెట్లు అంటే మొత్తం అంతా చెదర పెడుతుంది. సరే గడిదిక్కుది ఆల్మోస్ట్ చీకటి కానీ వచ్చింది. ఇక్కడ సైడ్ మీరు చూడవచ్చు, మీకు కనిపిస్తుంది కావచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకుని ఒక సాప్ వేసుకుందాం. మనం కూర్చునేది, వండుకునేది, తినేది, పడుకునేది మొత్తం కూడా ఇదే ప్లేస్లో అయితే ఉంటుంది. అన్ని కట్టె లాంటివి ఉన్నాయి, ఇవి తీసేసుకున్నాం. నార్మల్గా మనం లైట్ లేకుండా దీంట్లో వీడియో తీస్తే మీరు చూడొచ్చు ఇట్లయితే కనబడుతుంది. మొత్తం చిమ్మని చీకటి. ఒకసారి ఫోన్ లైట్ తీసి ఏం కనబడదు, కనబడుతుందా? అర్థం కదా ఘోరంగా. ఇవి మొత్తం కూడా ఏంటి అంటే మనకు బయట నుంచి వెళ్ళి వాటర్ ఫ్లో అనేది లోపలికి వెళ్తూ ఉంది. వాటర్ని ఎటు పోతున్నాయో తెలియదు. దగ్గర మేము ఇక్కడ ఫస్ట్ వీడియో తీసి 2 years అయితే కావస్తుంది. 2 years నుంచి కంటిన్యూస్గా వాటర్ పోతూనే ఉంటాయి. ఏవైతే వాటర్ పోతున్నాయో ఇవన్నీ ఊటలు అన్నమాట, ఊట నీళ్ళు. వర్షపు నీళ్ళు కాదు, ఇవి ఊట నీళ్ళే. కంటిన్యూస్గా పోతూనే ఉంటాయి లోపలికి. అవన్నీ ఎటు పోతున్నాయో చూడాలి. కట్టెలు గిడ వేసుకున్నాం. రాత్రి ఒకవేళ మంట పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు పైన చూడొచ్చు నో నెట్వర్క్. దీంట్లో మీరు చూసినట్లయితే దీంట్లో కూడా మీరు పైన మీరు చూడొచ్చు నో నెట్వర్కే లేదు అసలు. ఈ ఫోన్లో రాదు. అరే మనం ఉన్న ప్లేస్లో ఇప్పుడు నెట్వర్క్ లేదు, ఉడకపోతుంది ఇక బాగా. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే ఇది ఏం దాకుందో, ఇలా ఏమేమి ఉన్నాయో కూడా నో ఐడియా. దయ్యాలు ఉన్నాయా, భూతాలు ఉన్నాయా, అడవి పందులు ఉన్నాయా ఏందని తెలియదు. యాక్చువల్ చెప్పానంటే మేము ఫస్ట్ టైం లోపల దాకా వెళ్ళినప్పుడు లోపల చేతబడి చేసినట్టుగా అవోటి ఇవోటి పెట్టినుండే. కొబ్బరికాయలను వచ్చినా అప్పుడు నువ్వు లేవు కదా. అవును, ఇప్పుడు పోడు కాదు, నేను చెప్తా. ఆడికి అని జింగనికేమో పట్టిందట. వాడు
ఏడుకో మాంత్రికుంతాడికి పోతే మంత్రం కట్టించుకోరానికి వీరు మొత్తం లోపలికి పోయినప్పుడు ఆ లోపల ఒకటి రక్త పిశాచి అంటే వాడు చెప్పింది నాకు ఇది నేనేం అధ్యత్తలేను రక్త పిశాచి ఉన్నది లోపల నీ రక్తం కావాలని ఎంబడబడ్డది అని చెప్పిందట అందుకని మనం మొత్తం కర్రెగా దారాలు నల్లబొట్టు అవటి అన్ని పెట్టుకొని రాలే కొన్ని రోజులు దాని తర్వాతనే అంత రక్తం అంటే రక్తం అంత టేస్ట్ ఉంటుంది అంటే చెప్పలేం అది ఉన్నది లేని చెప్పలేం వాడు ఉట్టించింది చెప్పలేం మంత్రాలు అది తాయితులు పడేటోడు అందరం వేద్దాం ఒకసారి లోపలికి మొత్తం లోపలికి మనం ఎందుకు వచ్చినా లాస్ట్ దాకా ఏమి ఉన్నాయి మనం ఎందుకు వచ్చినాం ఇప్పుడు కాదు తర్వాత అందరం ఉన్నప్పుడు పోయి రావాలి అందరం ఉన్నప్పుడు ఓకే యాక్చువల్లీ మన క్యాంపర్ ఉన్నాయి క్యాంపర్ అట్లయితే భయం కాదు క్యాంపర్ 4x2 లోపల దిగబడ్డా అనుకో ఏం చేయరాదు ఇక 4x4 అయితే పోతుండే ఇంతకుముందు మనం ఏం చేస్తాం శ్మశానంలో క్యాంపింగ్ చేసినాం కదా ఇట్లా అందరం ఉంటే ఏం కాదు ఒక విషయం ఏంటంటే లోపలికి పోయినాక 2 రూట్లు వస్తాయి ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ పోతే ఒక దగ్గర ఒక 200-400 మీటర్స్ పోయిన తర్వాత లోపల ఒకటి ఇట్లా వాటర్ది ఉంటుంది అలా చిన్న చిన్న చేపలు ఉండే చేపలు అన్ని పెద్దగా కావచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని కామెంట్ల కింద సబ్స్క్రైబర్ కామెంట్ పెడతారు అన్న టన్నుల చేపలు పట్టరు టన్నుల చేపలు పట్టరు కవ్వే చేపలు అది పెద్దగా కావచ్చు మేబీ అయితే ఒకసారి గీడికి అనిపిస్తుంది కానీ సౌండ్ ఘోరంగా గీడిక మస్తులు అవుతుంటది చూస్తావు గబ్బిలాలు లేచినాయి ఈ గబ్బిలాల దాంట్లో అంటే చేపలు పట్టినట్టు లోపల ఎంత వాసన వస్తుందో గబ్బిలాలు ఉంటే ఏమవుతుందిరా కరోనా గబ్బిలాలతో వస్తుందా వచ్చింది చైనా నుంచి గవేగా మళ్ళీ వచ్చిందట జీపులు గబ్బిలాలు గవేగా కరోనా ఏమప్పా నాకైతే ఘోరంగా భయం అవుతుంది గి ముత్తుక దాంట్లోకి వచ్చినందుకే కానీ ఆన్సర్ నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ చల్ల ఉంటుందని అనుకుంటే ఉడకపోతుంది మొత్తం ఇది ఎట్లా అంటే బయట చల్లగా ఉంది కదా లేకపోతే బయట చల్లగా ఉంది కదా లోపల ఉడకపోతుంది బయట ఉడకపోతే లోపల చల్లగా ఉంటుంది వీడికేసి పెట్టు ఇంకా ఇప్పుడు అంత ఇరసపెట్టరు టాపిక్ మన కాన్సెప్ట్ ఏంటి పుట్టుగాడ దగ్గర సర్వైవ్ కావాలంటే మనం తినాలి తింటే అన్ని మర్చిపోతాం బాబాయ్ తీరా ఫుడ్ లవర్ అలా ఫస్ట్ ఐస్ క్రీమ్లు తిందాం అబ్బా ఏంద్రా టెన్షన్ అది వస్తుంది ఇది వస్తున్నారు దానికి ముట్టుకొని తీద్దాంతి యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే కూరగాడు రాడేమో కూరగాడు రాకుంటే మనమే ముగ్గురం వద్దామని అంటే నేను అనుకుని 3 తెచ్చిన అన్ని కాకపోతే వాడు వచ్చి వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వెనక చూస్తుంటే వీడియో ఫుటేజ్ ప్లే చేసిండు మనం కాక పక్క పంటికి కూడా మాట్లాడినట్టు అనిపించి నాకు జల్లు మనం భయం ఒక్కసారి జల్లు మన ఏంద్ర గిడి దిక్కు కూడా మాట్లాడి కానీ అందరం ఉన్నామనుకో ఎవడో ఒకడు భయపడుతుంటాడు ఎవడో ఒకడు ధైర్యం చెప్తూనే ఉంటాడు అదే ఒక్కలో ఇద్దరు వచ్చారనుకో దీంట్లోకి కష్టం మా దాంట్లో నేను ధైర్యశీలి అంటారు కదా అలా ఓలా అంటే పనిగాడే కూర చిన్న కూర నీకు అర్థమవుతుందా వానికి వెనక్కి ఏమవుతుందా అని వానికి కాదు ఏమన్నా వచ్చిందనుకో మనం అందరం ఉరుకుతాం వాడు ఉరకడు పడతాడు మెయిన్ ఏంది అంటే మేము ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఆపిరు సపోజ్ చెప్తున్నా వేరే వెహికల్లా వస్తుంటే ఆపేరు బండి మీద వస్తుంటే ఆపేరు మొన్న చూసిపోదామని వచ్చినప్పుడు కూడా కానీ ఈ రోజు ఆపకపోనికి రీజన్ ఏంటి అంటే మన దగ్గర ఉన్న క్యాంపర్ దాన్ని చూసి మేము డ్యామ్ వల్లమే అనుకున్నారు కలర్ డ్రెస్ వేసుకొని వస్తే యూనిఫామ్ ఏమో అనుకున్నారు ఎవ్వరు ఆపరు ఏంద్ర మొత్తం గిట్లయింది నీళ్ళు తీసుకున్నా నేను ఇవన్నీ ఏం చేసిన అంటే అది ఒక ఓవర్ నైట్ వచ్చింది అదంతా మంచి లేదు అది ఇచ్చేసి ఇది తీసుకున్నా కోకోనట్ ఫ్లేవర్ అట మస్తు ఉదయం మస్తుంది నీకు నస్తా చూడు టేస్ట్ చూడు కోకోనట్ రా అది పెరుగుగా అదిరా జింగిడిగా పెరుగుగా అదిరా ఐస్ క్రీమ్ రా ఇది ఇగో ఐస్ క్రీమ్ ఏం రాసింది రా జింగిడిగా కోకోనట్ ఐస్ క్రీమ్ కోకోనట్ పెరుగు టేస్ట్ చేస్తాడు నీకు వద్దా ఇదే నాది కూరగానికి ఇస్తా అనుకున్నా నేను మొత్తం తింటాను మస్తు ఉంది అది పెరుగా మధ్య తినకరా పెరుగా తినకు వాడు తింటాడు నాలుగు సాగు ఇచ్చడం తప్పుతుంది ఏం కాదు ఇంకో శంషి ఉన్నది ఎవడరా కూర వాడు శంష పెరుగు వాసన వచ్చిందా చూడవు సరే నువ్వు చూడబడే చేసుడు
చేస్తాను మళ్ళీ అది వాసన కూడా అడుగుతుంది నా మరి నీకోసం పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్. దాంట్లో ఎవరైతే లాస్ట్ ఇద్దరు వస్తారో వాళ్ళు మనం కేవ్ లోపల వేస్తాం కట్టు లోపలికి కేవ్ చేసినాం కదా, అది డ్రెస్ కేవ్ డ్రెస్ అది వేసుకొని సిద్దిపేటలో సుభాష్ రోడ్లో ఇటు నుంచి అటు పోవాలి. మర్చిన కాడ 2 రౌండ్ మళ్ళీ చుట్టూ లోపల పోతా కానీ రాను మాస్క్ మీరు వచ్చినాడే ఉంటుంది అలా వెజ్ గాడు పక్కా. నేను పోతా ఆయన పెరుగు దాయి పెరుగుదా చచ్చిపోయాను చూసినా ఉన్నా. ఇది ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు చూస్తే పాడుపడిపోయి ఇట్లున్నది. కానీ ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటే 2015లా 2015లా ఈ వర్క్ నడుస్తున్నప్పుడు 10 years బ్యాక్ ముచ్చటిది. నేను మొత్తం లోపల దాకా పోయినప్పుడు ఇలా మా ఫ్రెండ్ గారు నాకు తెలిసిన ఆయన వర్క్ చేస్తుండే, ఆయనతో నేను లోపలికి మొత్తం లోపలికి పోయినా. అప్పుడు లోపల ఒక పైప్ లైన్ వర్క్ నడుస్తుంది మన డ్యామ్ నుంచి వెళ్ళి వేరే డ్యామ్కు. అప్పుడు పోతే ఏంది ఇట్లా 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 లేదు, మలుపులు లేదా లోపట, ఓన్లీ అక్కడ ఏరుకోనీకే రూటు, ఇది ఆడ ఏరుకోనీకే. ఒకటి ఇటు దిక్కు ఒకటి అడ దిక్కు అన్నట్టు ఇది అయితే నడుస్తుంది పైప్ లైన్ వర్క్ లోపట. ఈ రౌతులు వచ్చినాకపోతే దానికి ఒక దగ్గర నుంచి చూస్తే ఆ ఎండు మొత్తం కనబడుతుంది. ఎండుకు లాస్ట్ లో ఒకటి రెడ్ కలర్ లైట్ వెయిట్ పెట్టారు, వీడికేం చూస్తుంది కనబడుతుంది. 5 kilometers ఏమో ఉంటుంది సందాక పోయినాం. ఇప్పుడు గిడ ఒకటి ఊలాడుతున్నా చూడ దీరా పని, ఇదేంటి తెలుసా? ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాం కాబట్టి మనకు గాలి వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది, ఓకే. ఆ లోపల ఉంటారు కదా మొత్తం 5 kilometers లోపల, వాళ్ళకి ఆక్సిజన్ పంపే నీకు ఇవి పైపులు ఉండే మొత్తం కోసేసారు. కట్టుకుంటారు 2 ఉండే పైపులు, ఒక్కటి కాదు ఇవి, 2 ఉండే. పైపుల కోసమే తీసారు ఇది, ఆక్సిజన్ పైపుల కోసం కాదురా, ఆ వర్క్ కాడికి పోవాలిగా లోపలికి, ఆ లోపలికి వేరు అన్నట్టు దీంట్లోకి ఏంచని చూద్దాం. ఈ వీడియో పైన మీరు 30K likes కంప్లీట్ చేసారు అనుకో, ఒకటే రోజులా మొత్తం పోయేద్దాం లోపలికి. మనం కూడా మొదలెత్తాం. కాకపోతే టెన్షన్ ఏంటంటే సగం దూరం వెనక ఆక్సిజన్ రాసాక మెయిన్ గబ్బిలాలు ఘోరంగా ఉన్నాయి కదా, వాసన బాగా వస్తుంది. చూద్దాం సార్, రిస్క్ చేసేద్దాం మళ్ళీ ఒకసారి. లైక్స్ కంప్లీట్ చేసారు అనుకో రిస్క్ చేస్తాం. బాబాయ్ కానీ హోమ్ టూర్ చేస్తాం, 25K likes కంప్లీట్ చేయాలంటే ఒకటి రోజులో 30,000 కొట్టారు ఒక్కటి రోజులా. లేదు బాబాయ్ అలా చేస్తాం, మతిని కానీ వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇవరిదాకా ఏం అనిపించలేదు కానీ ఇప్పుడు ఒకసారి బ్యాక్గ్రౌండ్ మీరు చూడవచ్చు, మొత్తం గబ్బిలాలు అటాక్ చేస్తున్నాయి. దగ్గర ఒక 10-20 గబ్బిలాలు తిరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్లీ. కామెంట్లు తాగుదామని ఉండే నాకు, కామెంట్లు తాగుదామంటే నెట్వర్క్ లేదు ఇక్కడ. ఓపెన్ అవుతుందా చూద్దామా, ఓపెన్ అవుతుందా? ఏదైనా ఒక వీడియో కామెంట్లు ఓపెన్ అయితే యూఆర్ ఆఫ్లైన్ అని వస్తుంది. చెప్పండి అంటే ఒక 3 కామెంట్లు అయితే వచ్చినాయి. కామెంట్లు ఏంటి అంటే ఆల్రెడీ ఇలా చూపిస్తుంది నాకు. ఫస్ట్ వచ్చేసి SR వ్లాగ్స్ అని ఉన్నది, నో స్లీప్ ఛాలెంజ్ చేయండి ఫ్రమ్ బెంగళూరు అని కామెంట్ చేసిండు, చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి సిద్ధు వ్లాగ్స్ అని ఉన్నది, సీక్రెట్ రూమ్స్ పార్ట్ 5 కావన్నట, పార్ట్ 4 అయిపోయింది, పార్ట్ 5 కావన్నట, తీద్దాము. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పండు బబ్బూరి అని ఉన్నది, సీక్రెట్ రూమ్ పార్ట్ 5 కావాలి. ఈ 3 కామెంట్లు దీంట్లో ఆల్రెడీ ఫస్టే లోడ్ అయి ఉన్నాయి, సావ్ అవుతుంది అది. మిగిలిన దాన్ని ఏదైనా చూస్తే ఇగో యూఆర్ ఆఫ్లైన్ ట్రై అయ్యాను అని వస్తుంది. దీంట్లో తీద్దామా? అబ్బో వద్దు, పార్ట్ 5 అయితే కోటిగాడు ఎండ్ దాకా పోతాడు, వద్దు. అయ్యా మీరు అందరు పోయి మంచిగా జాక్కుంటారు, నేను ఎటు పోవాలి ఒక్కనే? ఇప్పుడు మేలే మాట్లాడరు, ఎవడన్నా ఉంటారు కొత్త లోపలికి ఒర్రేదా కొడతారు. బయట కూడా మొత్తం చీకటి అయిపోయింది, ఏదిరా బయటకు సరే లైట్ తీసేరా, చీకటి అయిపోయింది మొత్తం, ఏం కనబడతలేదు. మెల్లమెల్ల దగ్గరకి గబ్బిలాలు వండనీకి అదొకటి ఇదొకటి తెచ్చుకున్నాం కానీ వండు ప్రోగ్రామ్ ఏం పెట్టుకోవద్దు ఇల్లుగా, ఓన్లీ తెచ్చుకున్న ఐటమ్స్ తిందాం. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే అసలు మేము ఏమనుకున్నాం, కామెంట్లు చదువుదాము, లూడో ఆడదాం, అదొకటి ఇదొకటి యాక్టివిటీ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఇలా నెట్వర్క్ లేదు, లూడో ఏ ఫోన్లో అయితే ఇన్స్టాల్ చేసిందో ఆ ఫోన్ లేదు ఇక్కడ. సో అందు గురించి డైనోసార్ ఎగిరేది ఉంటుంది ఇక గేమ్, ఇదైతే ఆడుతున్నాం ఇక ఆఫ్లైన్ గేమ్. ఇక ఇట్లా పోతే ఏముంటుంది ఇక దీన్ని ఎగిరేయాలి, గేమ్ ఓవర్ ఒకవేళ తాకిందంటే. ఓకే, సో ఇది మంచి ఒక్కసారి ఆడదాము, ఎవడొక్క స్కోర్ చేస్తే వాడు విన్. ఓకే, తక్కువ స్కోర్ వేసిన గుద్దులే ఇక. ఫస్ట్ నేను ఆడుతున్నా, 36 ఇదేంది మీద. నా స్కోర్ 36. అది టైమా లేకపోతే
స్కోర్ అదిగా మొత్తం అంతా ఉంది. అర్రా కోదిగా మొత్తం పర్ఫెక్ట్ ఉన్నట్టున్నాడు. ఇప్పుడే చూస్తున్నది ఈ గేమ్ని. అచ్చా అదే నీ గుచ్చుకున్నది. కోతిగా 45. 45. ఇప్పుడు బాబ్స్ నేను 2. ఎందుకయ్యా ఓవర్ ఎక్సైట్ అయ్యి ఏం చేసిండంటే అది రాకముందుకే వత్తిండు ఫస్ట్ దానికే గుద్దుకున్నాడు. తెలియదు కదా నాకు కూడా తెలియదు. మళ్ళీ ఆడదాం సరే ఆడు. ఫస్ట్ ఫస్ట్ అట్లా 36 గుద్దుతా ఫస్ట్. ఏదిరా వత్తనే లేదు అది. పడ్డాడు మూడో దానికి మళ్ళా 36. 40. ఇప్పుడు 40. లేదు 40 అనేది 40. మరి నేనేమంటా 40 40 అని ఒకటే. కాదు 4 5 4 నీది అది 4. ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. 26. కోతిగాడు ఏమనుకున్నాడు అంటే ఇంతకుముందు సారి ఎక్కువ స్కోర్ చేసిన ఈసారి కూడా బాగా చెప్తాను. చలో దగ్గర దాకా పోయినాక కదా నాకు గెలిచినావు అయిపోయింది కదా. అన్ఫేర్ ఇది. కొట్టదా అబ్బా ఓ రిసౌండ్ వస్తుంది ఒకరికి. పార్ట్ టైం డైరెక్ట్ ఇప్పుడు 26. 26 సార్ నాకు పడేటట్టున్నాయి అప్పాలిగా. కోతిగాడు 147 కొట్టిండు. ఇప్పుడు కొట్టాడు చూస్తా. నాకు పెట్ట ఎంత ఉండే 46 కదా. 26 అవుతుంది. ఇద్దరు కొడతాడు. అబ్బా కొట్ట అయిపోయింది. చలో కాదు సెకండ్ ఫస్ట్ లో కొట్టు కొట్టు. అమ్మా నేనున్నా. లాస్ట్ టైం ఇక ఈసారి 100 కొడతా. నువ్వు 100 అన్నాడు 50 కానీ ఈ టచ్ పని చేస్తలేదు. ఆహా ఎందుకు చేస్తలేదు నువ్వు? ఆడుతున్నా మంచిగా ఆడుతున్నా. గత్తి ఇట్లా ఒత్తి పట్టుకుంటే ఎగురుతూనే ఉంటుంది అది. ఎగురది కింద పడుతుంది. 100 124 ఈసారి సెంచరీకి వచ్చిన. సెంచరీ ఇంకా నాకు ఇదంతా సింపుల్ అంటాడు. అజ్జా అన్నీ ఎగిరేలే అది 50 సెంచరీ హాఫ్ సెంచరీ ఏదన్నా కానీ 50 దాటాలి అంతే దెబ్బలు పడాయి. వీడియోలో అవుట్ అయ్యేటట్లే స్పీడ్ పోతున్నది. ఆవిడైతే స్పీడ్ పోతున్నాయి. 300 డబ్బులు కొట్టాలి. బాబాయ్ గాడు ట్రిపుల్ సెంచరీ కొట్టిండు. డబుల్ సెంచరీ కూడా కొట్టలే. మీదికి ఆయనతో ఊసిపోతారా అని కొట్టంగానే. పైపు ఉన్నది ఏంటి? బోరు బోరు బోర్ పొక్కన కింద అదే మనం కూర్చున్నది అదే బోర్ పక్కనే. ఇప్పటిదాకా గేమ్ ఆడినాక సో అందులో నేనే విన్నరు. విన్నర్ నేను. ఎందుకంటే వీడు 2 సార్లు దెబ్బలు పడ్డాడు, వీడు 2 సార్లు దెబ్బలు ఒకటేసారి పడ్డా. మరి నువ్వు బనానా చిప్స్ పట్టుకరా, నేను పట్టుకరా. ఇది నేను పట్టుకొచ్చి నాకు గెలిచిన అని. ఎవరైతే కోతికి అరటి పండు అంటే బాగా ఇష్టం ఉంటుంది. కాన్సెప్ట్ వచ్చేసి అది నువ్వు అర్థం చేసుకోవాలి. థీమ్ ఏంద్రా ఇంటి దగ్గర దాకా వస్తున్నాయి. మీదనే తిరుగుతుంది. మొత్తం లోపలికి వస్తున్నాయి ఏంద్రా అన్ని. బనానా చిప్స్ కావాలి కావచ్చు. కనబడుతున్నాయి కెమెరాలా. ఎవరో కూర్చున్నట్టు ఉంది కదా మీద. నిజంగానే ఏమైనా ఉందా నీ బాబాయ్గా నువ్వు లేని తోటి పెట్టా కాస్త. నేనే కూర్చున్నా మళ్ళీ ఇక్కడ కలిసి ఇప్పుడు నువ్వు చూసినప్పుడు అది ఇంద్ర కూడా నిజంగా కూడా పట్టుకుని ఊతున్నట్టే ఉన్నది. అది ఇవే పైపులు, ఆక్సిజన్ పైపులు. ఏమొస్తుందిరా ఇంకెక్కువనే మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇన్ని రోజులు లైట్ లేదు ఆ లోపల. ఈ లైట్ వచ్చేసరికి అవి బెదురుతున్నట్టున్నాయి.
మనల్ని అటాక్ అయితే ఏగా ఏమంటే అవి ఏమైనా ఇంట్లో మీద తిరుగుతా ఉంటాయి మనం చిప్స్ అయిపోయాయి ఇంకా ఎంజాయ్ అవుతాయి అవి గోబ్లాన్ చిప్స్ ఉంటారు గోబ్లాన్ మనం చైనాలు ఉంటాయి మళ్ళీ ఓషన్ వండుదాం క్యాంపింగ్ ఇట్లా పట్టుడు దగ్గరకు వస్తున్నాయి లైట్కి నాకు అసలు నిజంగా చెప్పానంటే యాక్చువల్లీ నిజం చెప్తున్నా ఏం తినబుద్ధి అయితే లేదు ఏం చేయబుద్ధి అయితే లేడా ఇది ఓవర్ నైట్ లోపలికి ఓపెన్ నడుస్తుంది కూర్చో వేద్దాం ఏమైనా కనబడుతుంది సరే చూడురా ఎట్టున్నదో ఎందుకు రిస్క్ కబిలాలు అన్నీ అటాక్ అనే అనుకో వీడియో కూడా చేయరాదు లోపల ఎన్ని ఉన్నాయో ఎన్ని వేల కబిలాలు ఉన్నాయో ఒక్కసారి లైట్ చూడగానే ఇంకా హారర్ మూవీస్ వెళ్తే చూడు బయటకు అట్లా వెళ్ళినాయి అనుకో ఎటు రుక్కుతారు ఇట్లా వండాలి సభ పడుతున్నాం ఇట్లా వండాలి కిందికి రౌతుల ముఖం పెట్టి వండుకోవాలి మీద ఎడాకంటే ఈ పంత గీరుతాయి విడతాయి అవి గీరాయా ముద్దు పెట్టుకుంటాయా కన్ను కూడా మీక పిక్తుందట కబిలం ఇక ఎప్పుడు కాదు కానీ ఒకవేళ మీరు వీడియో పైన 30K లైక్స్ కంప్లీట్ చేసారనుకో ఒకటే రోజులో అందరం కలిసిపోయేస్తాం మళ్ళీ ఒకసారి దగ్గరికి ఇప్పుడు ఉన్నదే నలుగురం నాకు ఎందుకో ఏమో ఇలా వైబ్ మంచిగా అనిపించలేదు భయమైనట్టు అవుతుంది సో అందు గురించి ఆపుతున్నాం వాళ్ళనొద్దు మళ్ళీ డే టైంలో పోయింది వేరు ఉంటుంది ఇప్పుడు నైట్ టైంలో పోయింది వేరు నైట్ టైంలో డే టైంలో ఒకటే నైట్ టైంలో ఇవన్నీ ఉన్నాయి జింగిడి ఇవన్నీ డే టైంలో ఉన్నాయి ఎందుకుండే అంత చీకటి డే టైంలో జరంత దూరం లేనమాట అంతకంతేనా ఏం కనబడదు నైట్ ఇవైతే ఎడాకనే ఇక ఇప్పుడు అంటే అవి ఎందుకని చూద్దాం లైక్స్ అయితే కంప్లీట్ చేరి పోదాం నువ్వు నాకు క్వశ్చన్ చెప్పు లైక్స్ తర్వాత మామూలు మా కంప్లీట్ చేస్తారు కానీ ఇప్పుడు గీందాక లైట్ కనబడుతుంది నీకు ఓకే లోపలికి పోయినాం అనుకో ఏం కనబడదు ఇక చీకటే చీకటి అయినా తెల్లారైనా అంతే మేము క్యాంపింగ్ చేసినాం లోపల 24 hours అప్పుడు ఏం భయం కాలే మంచిగా ట్రాక్టర్ పోయినాయి అన్ని పోయినాయి లోపలికి విద్య మాట్లాడలేకపోతే వెళ్తున్నాయి అవి అవు చూడు వీడి దాకా వచ్చినాయి ఆవురా ఇది ఊ అన్నట్టు వినబడుతుంది నక్కల బయట సప్పుడు గబ్బు ఆత్మతుంది అంత వాసన అయితే అంత డిఫరెంట్గా వస్తుంది సంథింగ్ డిఫరెంట్ నాకు అంత ఐటమ్ అనిపిస్తుంది అరే కొన్ని వాటర్ అంచుర్రా ఇప్పుడు వచ్చేసి ఏం చేయబోతున్నాము అంటే అంత్యాక్షరి అయితే ఆడబోతున్నాము మాకు అడవి పందులు అన్నీ మనకు కనబడతాయేమో అని చెప్పేసి CCTV కెమెరా పెట్టినాం కానీ పిట్టూరినట్టు సౌండ్ వస్తుంది ఇట్లా 5 కొంచెం నడుచుకుంటున్న సప్పుడు వస్తుంది నీళ్ళ సప్పుడు ఒకటి ఉంటుంది ఇలా సప్పుడే కావచ్చు నేను భయపడి మిమ్మల్ని భయపట్టిస్తున్నా నీళ్ళ సౌండ్ సో ఇప్పుడు వచ్చేసి అంత్యాక్షరి అయితే ఆడబోతున్నాం బాబాయ్ స్టార్ట్ చేస్తాడు కమాన్ లేదు అంతక్షరి ఆడుకుందామా పనిగాడు కూడా ఉంటాడు ఉంటాడు ఇంకేంది అంతాక్షరి లెక్క పెట్టుకుంటుండే వాడు ఫస్ట్ ఏమనికి రాకుండా వాడు ఏమి బాబాయ్ అనుకున్నాను అయితే ఫస్ట్ నాకు అది ఏమంటారు తెలియదు అంత్యాక్షరి ఆడుకుందామా పాడుకుందామా కూరగాడు కట్టు చలో కూరగా నువ్వే మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ అంతే మా బాబాయ్ గారికి మా వీడు కెమెరా బంద్ చేసి వీడియో తీస్తున్నా అనుకుంటుండు వాంది వాడే పాడు 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 అంటుండు చలో మరి పాడతా ఇట్లా ఈసారి సర్కిల్ ఇట్లా రేపట్లే పాడు మళ్ళా మానేనట పాడు మా పాడుతాడు సాయన అయితే పాడుతుండు గాయస్ ఇప్పుడు పాట మా మీద అందుకుంటుండు పాట అక్కడ చూడు నువ్వు గారా నెక్స్ట్ నన్ను వాడమంటే అప్పంచలే నువ్వు పాడుతుగా మంచిగా రీసెంట్ గా గత వారం రోజుల నుంచి అన్న అయితే మస్తు పాటలు పాడుతాడు అందుకని ఈసారి ఏం పాటలు పాడిండ్రు మస్తు పాటలు అయితే మంచిగా పాడుతాడు నేనేం పాటలు పాడా పాటలు కూడా మీనా ఈ జింగిడిగాల వీడియో కిట్టుగాడు ఏమేమో పాటలు వింటారు హిందీ పాటలు తెలుగు పాటలు అనుకుంటా నేను తెలుగు పాటలు వింటా కిట్టేవో హిందీ పాటలు మాస్ మాస్
చెయ్యి మళ్ళా అన్న నడిచేస్తే ఇలా అనుకుంటాడు. ఇలా లా లా పాట అంటారా నువ్వే అన్నావుగా. నీ పేరు తీసింది మధ్యలో. సరే పాడుతున్నా. అదే ఉంటదిగా మాయదారి చిన్నోడు నా మనసే లాగేసిండు అనుకుంటా. పాట కూడా ముందు ఉంటదిగా. అరే ఉంటదిరా పని. పాట చెప్తే అయిపోతుంది పాట పాడితే. మస్తు గుర్తుకొత్తలేవని మా మీద పాటలు మస్తు ఉంటాయని గుర్తుకొత్తలే టైంకి. మాయదారి మాయదారి అందమా మహామాయ చేయవద్దమ్మా హయ్య హయ్య హయ్యి ఇప్పటికి ఇంకా ఇయ్యైనా సరే అయినా సరే నీ ఇష్టం. చెప్పినా ఇప్పుడు నువ్వు ఇష్టం వాటి తీసుకో. ఇప్పటికి ఇంకా బయట ఉంటే ఇంటర్నెట్ ఉంటది, ఏదో ఒకటి సెర్చ్ చేసుకుంటా వాడచ్చు. ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోతే చేతులు కట్టేసినట్టే మొఖం చూస్తుండే ఎవరి దాకా సిచ్యువేషన్ అది ఎట్లుందో ఇప్పుడు విద్య అట్లయింది. ఇప్పటికి ఇంకా నా వయసు పాడే. నెక్స్ట్ ఏంటి? చీటికి మాటికి చుట్టూ బాబాయిలే బాబాయిలు ఎందుకు ఎత్తారు? బాబాలు ఎత్తాడు. మీ బాబా ఏ కదా నెత్తి మీదకి పోయినా ఇప్పుడు. ఏ కదా ఏమి అని వాడతా. నాకు వచ్చింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులం ఈ గుహల ఎన్ని కలిసిన వాళ్ళు చదువులమ్మ చెట్టు నీడలో ఓ కూరగా ఇదే ఓ మీద ఏం పడరు నాకు తెలియదు. ఒకే ఒక లోకం ఒకే ఒక లోకం మరి అదేనా స్టార్టింగ్ లా ఒకే ఒక వీడికైనా స్టార్టింగ్ అని మనం మాడికి వాడాలి. నువ్వు చెప్పు స్టార్టింగ్ అది కాకుండా ఏంటిదో మరి నువ్వు చెప్పు. నేను అవుతున్నా నువ్వు ఆడరా. ఏం పాట? ఒకే ఒక లోకం నువ్వే ఒకే ఒక బాబాయ్ నువ్వే ఒకే ఒక లోకం నువ్వే. నేనేనారా? అందానికే అందం నాకే నాకే అందావే అని ఉంటుంది. ఇట్నే ఉంటుంది పాట అది. లోకంలోనే అందం తర్వాత చలో. ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందం నాకే అందావే నాకే అందావే నువ్వే వల్లంగి పిట్ట వల్లంగి పిట్ట పాడ మందికి వచ్చినాయి మా వస్తున్నాయి కానీ మనకే లెటర్ వస్తలే అవే మలవాడు. చలో చలో. బయ్యాయి బామాని హంస నడక తొందర అట్నే ఉంటుంది. అందరి ముందర దాని తర్వాత రాదు. అల్లుడు తర్వాత ఎవరు గనుక నువ్వు ఇటవుగా ఎవరు కాపాడలేదు గిట్ట నువ్వు ఇటుగా రీల్స్ తర్వాత బాగా రీల్స్ తీసుకొని పాటలు రావే. చిక్కు 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 అమ్మ చూడాలి సేమ్ అవుతుంది. అమ్మో అమ్మాయేనా కొత్త పాటలు రావు ఇక పాత పాటలు వైబ్ ఉన్నాడు అన్న చూసిన పాటలు వస్తున్నాయి అట్లా. చూసిరా చూసిరా నాకు వచ్చిన లెటర్ వస్తలేవు, వీళ్ళకి వచ్చిన లెటర్ వస్తున్నాయి. ఇవి ఒక పని చేయి అట్లా కాదు కానీ ఆ మీద ఏదో ఒక పాట పాడు. ఇన్ని బుద్ధిన పాట చెప్పిన గారు నేను అంటే అమలాపురం ఒకటి అమ్మో అమ్మాయి గట్టి అదే స్లాంగ్ లో వాడతావా? అదే స్లాంగ్ లో అంటే అన్ని ఉడికి రావాలి కాదు. అంటే అమలాపురం అని లోపలికి ఇచ్చారు అంటే ఇడిదిక్కే ఉండాలి. ఈ అంటే ఇచ్చాపురం కథ ఏమని ఊ అంటే ఉరికే పురం అని ఉరకాలి. ఇక ఇవాళ దాకా ఈ అంతాక్షరి ఆడి ఆడి ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఎంజాయ్ అయితే చేసినాం. మాకు వచ్చిన ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఈ లైట్ ఏదైతే ఉందో లైట్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇంకొకటే లైట్ ఉంది, దాంతో మేము సర్వైవ్ కావాలి. లైట్ పెట్టి పెడదాం తెలంగాణ కూడా మానే ఉండని, ఒకవేళ ఆఫ్ ఉందనుకో ఘోరంగా భయం అవుతుంది. ప్రజెంట్ టైం వచ్చేసి 8:47 అయితే అవుతుంది, మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఏమన్నా కుక్ చేద్దామా?
ఫ్రూట్స్ ఉన్నాయి ఒకటి ఒకటి అవే తిందాము. కుక్ చేసుడు ఎందుకు మళ్ళీ? సరే ఏమన్నా చూడాలా? కాయలు ఉన్నాయి, బిస్కెట్లు, చిప్స్ ప్యాకెట్ ఒకటి, కూల్ డ్రింక్స్ ఉన్నట్టుండే చూడరా. కూల్ డ్రింక్స్ తాగుతాం, ఈ ఫ్రూట్స్ తింటాం. కలాసి ఏం కాయలు అంటే జాంకాయలు కావాలి. ఏవో కాయ తినూరిగా, కూల్ డ్రింక్ తాగురి, పందాం. వాటర్ లేవా? అవి ఒకసారి తిని తాగితే ఎఫెక్ట్ అవుతుంది కావచ్చు, తర్వాత కొంచెం తిందాం. గ్యాప్. ఇప్పుడు వచ్చేసి ఈ కోక్ తాగుతున్నాం. కోక్ తాగుకుంటూ రాక్ పేపర్ సిజర్ ఆడదాం. ఇలా వచ్చేసి మౌంటైన్ డ్యూ, నాదేమో డైట్ కోక్. ఇలా ఏమి ఉండదు, 0 ఫ్యాట్, 0 షుగర్, 0 అన్నీ 0. సోడియం ఒక్కటి 0.3 ఉన్నది. తాగేందుకు చెప్తా మిమ్మల్ని చూస్తే నాకు కూడా తాగబుద్ధి అవుతుంది. కాకపోతే అది తాగితే దాంట్లో ఒకటి షుగర్కి నాకు బాగుంటుంది. అందు గురించి మాకు కూడా అదే తీసుకురావచ్చుగా. మీరు తాగుర్రా, మీరు ఎంజాయ్ చేయరు. మీ వెయిట్ పెరుగుతలేదు కదా, నా వెయిట్ ఘోరంగా పెరుగుతుంది. అందుకని నా వెయిట్ పెరుగుతలేదా? తక్కువనే ఉన్నావు కదా, నాకంటే తక్కువ. చెప్పు చెప్పు నువ్వు. నాకంటే నువ్వు తక్కువ ఉంటావు. బరువు మంచిగా ఉంటుంది. 72. అరే తక్కువనే అది. మాకడ నువ్వు చాలా తక్కువ. నువ్వు కూరగాడు మాకడ వాడి కిటకీలకు రావు. నువ్వు నీళ్ళు కూడా నాకు నీళ్ళు తాగాలి కానీ ఫుడ్ కూడా కరెక్ట్గా ఏం తీసుకుంటేనే ఏం కాదు, వెయిట్ ఎక్కువ కారు. మళ్ళీ ఏం చేస్తారంటే ఫుడ్ అవాయిడ్ చేస్తారు. మెయిన్ వెయిట్ లాస్ కానీ సేమ్ దాంతో ఏమవుతారంటే ఇంకా ఊరుతారు ఇంకా ఎక్కువ. అంతే కాదు, రియాక్షన్స్ అవుతాయి బాడీలో, రియాక్షన్స్ అవుతాయి. నువ్వు రేపు అదే తినడు బంద్ చేయగా. నువ్వు కష్టం బాబు. ఇప్పుడు డిన్నర్ లాగా ఈ ఫ్రూట్స్ని అయితే తింటున్నాం. ఆకలి అయినట్టు ఏం లేదు, సంథింగ్ డిఫరెంట్ ఫీలింగ్ ఉంది ఇక్కడ. ఉడుకుతుంది ఇంకా. మెయిన్ ఏంటంటే ఊరా తింటావా? నువ్వు బిస్కెట్ తిను, ఇగో తినేకాడే తిను, మిగిలిన అలా పెట్టు, పొద్దుగాల తిను. అంతా మంచిగానే ఉంది కానీ అసలు నైట్లో ఎట్లా వంటామో ఏమో, ఉడకపోతుంది ఘోరంగా. రగ్గులు తీసుకురాకపోవడానికి రీజన్ కూడా మాదే. మార్కెటింగ్ చల్లగా అవుతుంది కావచ్చు ఏమో, చూద్దాం. చూస్తే యాపిల్ కనిపించింది, తింటే మన చిన్న అంగురం వాళ్ళు ఉంటాయి, గల్ఫ్ కనిపిస్తుంది తింటే. చిన్న అంగురం వల్ల అంగురం వల్ల ఇది రేణిగాయలు ఇంకా అంగురం వల్ల అంటే అంగురం వాళ్ళకి తెలియకుంటే నేను సాగవుతున్నా. అంగురం వాళ్ళు నాకు షేపులు లెక్క కనిపిస్తుంది తింటే. మన షెడ్ దగ్గరికి వచ్చి అక్కడ రోడ్ దిక్కు బాబాయ్ అలరేమలాకి వచ్చినావు నువ్వు కనబడ్డా అనుకుంటా పోతురు. అలా ఏమన్నా ఇప్పుడు అదే నేను కదా సాగైనా అలరేమల్లి ఇప్పుడు వీడా షెడ్ కానీ ఉన్నాను. బాబాయ్ అలరేమల్లికి వచ్చినాము నువ్వు కనబడ్డావు అనుకుంటా పోతురు. అది ఇప్పుడిప్పుడే కదా పూత పూసేది. నీకేనా కనబడ్డాయా? ఎడగనండి పోతే కదా ఏ చెట్టు మీద కనబడే అవే ఇవేనా? ఇప్పుడు వచ్చేసి కాసి యాక్టివిటీ అంతా అయిపోయింది, అదొకటి అన్నీ తిన్నాము. ఏం చేయను అర్థమవుతలేదు. ఇక యాక్టివిటీ వచ్చేసి ఏం చేస్తలేము, ఇంతే. ఇక పండుకున్నాం కొద్దిసేపు అయింది తెల్లదాకా. కాకపోతే ఐడెన్సీ కాదు వీడికే అడిది చూస్తేనే భయం అవుతున్నా. వీళ్ళు ఎందుకో ఏమో నాకు అంతటా అనిపిస్తుంది హాయిడా. ఇవన్నీ తీసేది సైడ్ పెట్టరు, తాగేటోడు తాగుర్రి, నేనైతే వంటున్నది. ఇక కూర నువ్వు విడిది కొనక రారా, కోయా నేను ఎత్తుకోవామన్నా నువ్వు లేవవు దానికి. అట్లా అనకుర్రా. జింగిడిగాలు ఏం చేస్తుర్రు అంటే నేను ఇట్లా అది తిన్నట్టు చేస్తుర్రు, వాళ్ళు చూడంగానే ఆగి వీడైతే అప్పంచాలి ఇడిదికి నుంచి వీడియో చెప్తుండు కదా అడిది కో ఉన్నదట్రా అక్కడ చూసినా సేమ్ కూర్చున్నట్టే ఉందా.
పూలే అన్నట్టు సేమ్ అదే రా దయమేరా మళ్ళీ దాని చుట్టే గబ్బిలాలు తిరుగుతున్నాయి. వచ్చింది విద్యనే తొలుకో. మెయిన్ ఏంటంటే వీళ్ళకేం దిగలే, ఇంకా మెయిన్ ఏంటంటే వీళ్ళకేం దిగలే, పందులు పిందులు ఏం రాలే. అట్లా ఎందుకు అనుకుంటున్నావు? పొద్దులకే వై యు ఆర్ థింకింగ్ లైక్ దట్? లోపలికి పోవచ్చు ఆల్రెడీ, మనం ఇక్కడ ఉన్నామని బయటకు వెళ్తే పోవచ్చు. మనం మీకే పోతే కావచ్చు. కూర అందుకు నువ్వు విడిదిక్కురారా? తొక్కుకుండా పోతే ఏం కాదు, తొక్కుకుండా పోతే ఏం కాదు. నాకు ఇట్లా పీకినే అనుకో అవుతుంది, పని అవుతుంది ఏమో. కెమెరా బ్యాగ్ అయితే మెత్తలాగా పెట్టుకొని నేనైతే వంటున్నా, మీరు ఏమైనా వేసుకోరు. లోపలికి జింగిడిగా నేను అనగా లోపలికి ఎత్తుకొని లోపల పెట్టేస్తారట. సరే దారా పండుకోరే. నాకు మరీ అంతగానో మేము భయం అయితే లేదు. క్యాంపింగ్ మత్తుగా చేసినాం. మీ సేఫ్టీ ఇట్లా కూలలు ఏమన్నా అయినా మళ్ళీ అందాక మోసుకుపోవాలంటే గోసనే. మాకైనా సరే నీకైతే ఏంది, మా పరిస్థితి ఏంది? క్యాంపర్ మెల్ల రివర్స్ తెచ్చి తాడు కట్టుకుని గుంజుకుపోవాలి. మంచిగా వన్నాం దీంట్లో. ఇడదిక్కు నాకు భయం అవుతుందని చెప్పేసి సొరంగం లోపల దిక్కు కూర కానీ వండబెట్టిన, ఏదైనా వచ్చి గుంజుకోదామన్నా కానీ వాళ్ళు లేవడు దానికి. ఇక్కడ నేను, నా పక్కన బాబాయ్ గాడు, అక్కడ దిక్కు విజ్జిగాడు, వీళ్ళందరూ పెద్ద ఎంతో 1 ఎత్తురు కానీ ఇంకా వండుకోలేదు. ఇప్పుడే ఉరికిర్రు, ఇంతకుముందు ఎవరైనా. సో ఇప్పుడు వచ్చేసి పడుకుంటాను. వెనకాల నుంచి మీరు చూడవచ్చు వాటర్ పోతున్నాయి. మేము ఏమనుకున్నామంటే అన్నం వండుకున్న తర్వాత గడ్డ వండబెట్టేద్దాం అనుకున్నాం. మా ప్లాన్లన్నీ తెంపి కొడితే అన్న ఏం చేసిండారంటే, అరే అలా లోపల కింద గీత ఉన్నాయట చేపలు అన్నాడు ఒక్కడే. సరే అరే సప్లై కావంటున్నాయి. మేము 1 year బ్యాక్ పోయినప్పుడల్లా చేప పిల్లలు ఉండే పెరిగి ఉంటాయి కదా ఖచ్చితంగా. అలా కొడిపోతా మనం తప్పే అలా ఓడి అంత ధైర్యం చేస్తాడు పోలేడు. మళ్ళీ ఒరే కూరగాయ నువ్వు గురు కొట్టేవరా, నువ్వు గురు కొట్టినా భయపడతా నేను. మా పడతా ఎందుకు పడతా పనగా పడతా. మరి నీకు మ్యాట్రెస్ అరే ఒక్క నిమిషం, అదే ఫస్ట్ ఒక 30 seconds దాకా అట్లే ఉంటుంది. దాని తర్వాత ఒక 1 minute తర్వాత కొంచెం అలవాటు అవుతుంది. దాని తర్వాత నీకు సోయకుండా రవ్వ చూసుకుంటుందని ఇక అంతే. ఇక పండుకోరా, నీరే పట్టాలి కదా ఫస్ట్. అవి అయ్యో అంతనే మసులుతుంది అప్పటి నుంచి. పండుకరి చిడికని చూస్తే ఎట్లా కనబడుతుంది చూడిగా. వాచా ఇక్కడ ఒక పైప్ ఉంది, ఆ పైపులకి ఏమైనా పడడానికి చక్క వచ్చి కూరగాయల మీద పడుతుంది, కాలు మీద పడుతుంది. ఏమన్నా వస్తే మేము ఉరికేది. ఏమన్నా తిరిగి అబ్బోతు నవ్వుతూనే ఏమన్నా వస్తుంటుంది. కాదు జోకులు పండుర్రా, టైం ఎంత అవుతుంది, నరికేది నరుకుతుర్రు, 10:43 అవుతుంది. ఇది నరకుడు వశం అవుతలేదు, ఏదో ముచ్చట చెప్తానే ఉన్నాడు బాబాయ్ గారు. నవ్వుతూనే ఏమన్నా వచ్చేటట్టుంది, అందుకని నవ్వద్దు ఇక ఈ కంటే. ఎంత అన్నా నిద్రన అయితే పడతలేదు. అంత ఏదో కూర్చుకున్నట్టు ఏదో అవుతున్నట్టు భయం అవుతున్నట్టు అయింది. అన్న అటుకుంటూ పోదాం ఇటుకుంటూ పోదాం అనుకున్నాం కానీ నాకెప్పుడు మస్తు భయం అవుతుంది. డైట్ చూడ రేడున అనే ఉన్నది. అందరూ అన్నారు కోమలో అన్నట్టు అన్నారు. అన్న చూడు ఎట్లా ఉన్నాడు, నోరు తెరిచి అన్నాడు. వాళ్ళైతే సోయికి లేదు వాళ్ళకు. నాకే భయం అవుతున్నట్టు అవుతుంది. చూడాలి ఇక మెల్లగా ఎట్లయినా అనుకోవాలి ఇక మబ్బుల దాకా. ఇంత మంచి మెల్కి వచ్చింది, రావడతలేదు మొత్తం అంతే రాళ్ళంతా ఉసుకోవద్దు. జర తెల్లాడుతుంది మొత్తం సొల్ల. ఇదేంటి సొల్లుగా లైట్ నీడ మంచిగా ఉన్నాడు. నెత్తి కింద మంచిగా వాళ్ళకి అన్నీ ఉన్నాయి. నాకేమో మొత్తం అంత రాళ్ళు ఉచ్చుకోవద్దు కింద నెత్తికాడ. పండుకుందామని ట్రై చేస్తే ఈ నీళ్ళ సప్పుడికే మొత్తం అంత భయం అవుతుంది, ఏమేమో అవుతుంది.
ఇప్పుడు ఎండ వచ్చేదాకా అనుకోవాలి. టైం వచ్చేసి 5:53 అయితే అవుతుంది. మనం ఇక్కడ నుంచి 6కి పోదాం అనుకున్నాం కదా, 6కి అయితే వెళ్ళాము. ఓవర్ నైట్ మొత్తం స్టే చేసినాం. అయ్యో ఎట్లా వన్నారు చూడండి, మంచిగా వన్నారు. నిద్ర మాత్రం మంచిగా పట్టింది. కాకపోతే కింద రాళ్ళు ఉతకపోతున్నాయి, మొత్తం రాళ్ళే ఉన్నాయి కదా, ఇవి ఉతకపోతున్నాయి. కూరగాయలు లేచి ముచ్చట చెప్తా ఉన్నాడు అదొకటి. ఏంటిరా ఇప్పుడు ఏం లేదు, పోదామా లోపలికి, చెప్పరు పోదామంటే పోదాం. ఇప్పుడు ఉరుకుదాం, ఉరుకుదాం పోయిద్దాం వరకు ఇందాక పారా. నేను గబ్బిలాలు బాగా అటాక్ చేసినాయి మమ్మల్ని. పిల్ల లోపలి పోయినా కొద్ది కూడా వీటి వాసనే వస్తుంది, మొత్తం గబ్బు వాసన. మొత్తం ఊసిపోయినట్టుంది, ఊసిపోయి పెచ్చలు అంతా కింద పడ్డది. రాత్రి వంట అదే వినబడుతుంది, అల్ల సప్పుడే. ఎంట్రన్స్కి చూడవచ్చు మీరు ఎంత దూరం వచ్చినాం. చెప్పినా కదా ఆల్రెడీ, ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 30K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, మళ్ళీ ఒకసారి అందరం కలిసి ఒప్పటికైతే వేస్తాం. సో ఫటాఫట్ కంప్లీట్ అయితే అయ్యేది. 5:50కో ఏమో తెల్లారుతుంది. ఆల్రెడీ 6 అవుతుంది కాబట్టి టైం అయిపోయినట్టే. పోయి వాళ్ళని లేపి బయటకు వెళ్ళిపోవాలి. మేము ఏమన్నా ఫీల్ అవుతుందేమో, ఏమన్నా కనబడతాయేమో, మేము అడిగి పందులు కానీ ఒకటి ఇవ్వటి అనుకున్నాం. కానీ ఇది ఏంటిరా ఏదో అత్త కాల్చిరు, ఇలా కాల్సింది ఎవడేసిండ్రా అట్ట విజయపెడితే ముట్టుకోక. ఎవర్రా విజయ్ ఎవరు? బయట కూడా తెల్లారింది కొద్దిగా. మీకు ఇలా ఎట్లా ఏర్పడుతుందో ఏమో. మొత్తానికి అదే టనల్లో మనమైతే ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే చేసినాము. ఏమైనా ఫీల్ అవుతుందా, అడిపందులు కనబడతాయా, దయ్యాలు కనబడతాయా, భూతాలు కనబడతాయా అన్నట్టుగా చూసినాం. కానీ ఏం కావాలి, ఇది ఏ ఐటమ్ ఇప్పుడు ఏం కావాలి. కాకపోతే ఒక రాత్రి నేను వీడియో రికార్డ్ చేయలేదు, ఈ నీళ్ళ ఏమో ఉరికింది. అంటే అది అప్పుడు వచ్చింది, అడిపందా తెలియదు, పిల్ల జంగవిల్ల తెలియదు, ఏంటిదో తెలియదు. కానీ వాటర్ అనేది ఒకటి ఉరికింది, ఏంటిదో అని. లోపలికి రాలేదు, ఇళ్ళనే ఉరికింది అటు ఇటు. మనకి లైట్ ఆన్ చేసి పన్నాం కదా రాత్రి, లైట్ చూసి భయపడేస్తున్నాను. మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇప్పటికి ఏం చేయని సామాన్లు అన్నీ తీసుకొని మీదికి వచ్చేవారు కదా 6:29 అయితే అవుతుంది. సో ఎట్నో అట్లా సర్వే బయట పడి ఇంకా ఏమన్నా అయిందారా? ఎంజాయ్ బామా అందరూ గబ్బు వాసన, మొత్తం లోపల గబ్బిలా అవ్వచ్చు, ఉండేవాళ్ళు కావచ్చు. ఇక్కడ నోట్నే ఉన్నట్టు అనిపిస్తుంది ఆ వాసన అంతా గబ్బు.